వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే షష్ఠ స్థానమందు శుక్రుడు ఈ రాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే దీనివల్ల అటు కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, ఇంకా మనం చెప్పుకోవాలి అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉండడము, అలాగే స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా ఏదైనా గాయాలు కానీ, కోసుకున్నటువంటి గాయాలు పదునైనటువంటి వస్తువుల ద్వారానో, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అటువంటివి ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది భృగు షట్కము అనేటువంటి దోషము వల్ల, అలాగే ఆత్మకారకుడైనటువంటి రవి అర్ధాష్టమ స్థానమందు ఉండడం, దీనివల్ల ఏమవుతుంది, ప్రతి చిన్నదానికి కూడా భయం వేస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి సపోర్ట్ లేదేమో, మనం ఒంటరిగా ఉన్నామేమో అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. అయితే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. ఈ గ్రహస్థితే తులారాశి వాళ్ళకి ఏం చేస్తోంది, భోజన సౌఖ్యాన్ని తీసివేస్తోంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేలా చేస్తూ ఉన్నది. అధికమైనటువంటి శారీరక శ్రమ, అలాగే ఎక్కువగా పని వేళల్లోనే గడుపుతూ ఉండడం, అంటే మీకంటూ మీరు సమయాన్ని వెచ్చించుకోలేక, లేదా మీ కుటుంబానికై మీరు సమయాన్ని వెచ్చించుకోలేకపోవడం ఇత్యాది అంశాలు కొంత మానసికంగా బాధిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రగతి ఉంటుంది, ఎక్కడా కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే ఈ రాశివారు ఏదైతే అనుకుంటారో వాటన్నిటిని కూడా సాధించగలుగుతారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఏదైనా ఒక విషయం చెప్తే అర్థం చేసుకునేటువంటి వారు ఉంటారు, లేదా సహాయం చేసేటువంటి వారు ఉంటారు. ఇత్యాది విషయాలతోటి కొంత ఈ వారం అనుకూలంగానే ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు దినచర్యల్లో మార్పులను తీసుకొస్తాయి. ఎప్పుడూ కూడా ఊహించినటువంటి చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కంట్లో నలగపడడం, కాల్లో ముళ్ళు దిగడం, ఇటువంటి వాటి దగ్గర నుండి అవి చిన్నవే అయినా అవి కలిగించేటువంటి బాధ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అటువంటివే చిన్న చిన్న వస్తూ ఉంటాయి. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు, వాటి గురించి భయపడాల్సిన పని లేదు. మిగతా పరిస్థితులు అన్నీ బాగున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు బాగున్నాయి. ముఖ్యంగా చదువురులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.